ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు టెండర్ల విషయంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు పెద్దాయన వరదరాడి గారి గురించి ఆయన కుమారుడు కొండాడి అన్న గారి గురించి ప్రస్తావన తీసుకొని వస్తూ టెండర్ల దగ్గర ఒక గొడవ జరిగింది. ఆ గొడవకు కారణం కొండాడన్న అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. టెండర్ల దగ్గర గొడవ జరిగితే అక్కడున్న అధికారులు ఏమన్నా మా ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు మీద కానీ మా ఎమ్మెల్యే గారి ఫాలోవర్స్ మీద కానీ ఎక్కడైనా కానీ ఫిర్యాదు ఇచ్చినారా? లేకపోతే మీరు ఏమన్నా సంబంధిత అధికారులతో మీరు ఏమన్నా చెప్పిస్తారా? లేనిపోని అభాండాలు పెట్టి మా పెద్దాయనకు మా పార్టీ నాయకులకు అందరికీ దీన్ని ఒక అబద్ధాన్ని నిజం చేసే క్రమంలో ప్రొద్దుటూరు సమాజ ప్రజలపైన చెప్పడము మంచిది కాదని, ప్రజలు మీకన్నా మాకన్నా చాలా వివేకంగా ఉన్నారు. ఏది కరెక్టు, ఎక్కడ ఏం జరుగుతుందని ఇప్పుడు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా మీకన్నా మాకన్నా ముందే ప్రొద్దుటూరు సమాజాన్ని తెలుస్తుంది. కావున మా ఎమ్మెల్యే గారి పట్ల కానీ మా ఎమ్మెల్యే వారి అబ్బాయి కొండాడి పట్ల కానీ లేనిపోని అభాండాలు అసత్య ఆరోపణలు చేసి మా యొక్క గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలు కించిదించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ 6 నెలల కాలం నుంచి ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో జరిగేటువంటి అజెండాలను మనం పరిశీలించినట్టయితే పెద్దాయన ఎమ్మెల్యే వరదరాయుడు గారు వచ్చినప్పటి నుంచి అజెండాలో ప్రతి వర్క్ లెస్ అయిపోతుంది. మీ పీరియడ్లో ప్రతి వర్క్ ఎక్సెస్ పోయింది. అంటే దీనికి చూసుకోవాలా, కాంట్రాక్టు విధానం పట్ల పెద్దాయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎట్లా ఉంది, మీ పాలనలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పైన ఎట్లా జరిగింది అనేది. ఒక కాంట్రాక్ట్ టెండర్ల విషయమై వైఎస్ఆర్సీపీ వారి మీద తెలుగుదేశం పెద్దాయన బెదిరించి దాడి చేసి కొట్టినారని మన అబద్ధాల ధీరుడు, మాటల మరాఠీ మన రాచముళ్ళు ప్రసాద్ రెడ్డి గారు, మల్లు కాదు ఆయన పేరు ముళ్ళు, రాచముళ్ళు ప్రసాద్ రెడ్డి గారు లేనిపోని ఆరోపణలు చేశారు. ప్రసాద్ రెడ్డి గారు చెప్పేది ప్రతిదీ అబద్ధమే, ఇప్పటి నుంచి కాదు. ఆయన ప్రమాణాలు కూడా చేస్తాడు, ప్రతి దాని మీద కూడా ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్తుంటాడు. శివపార్వతుల మీద, తల్లిదండ్రుల మీద, బిడ్డల మీద ప్రమాణం చేస్తాడు. కానీ అన్ని అబద్ధాలు అని చెప్పేది. కొండారెడ్డి గారు అంతా శాసిస్తున్నాడు పొద్దుటూరు అన్నాడు. కొండారెడ్డి గారు ఏ రోజైనా పొద్దుటూరులో ఒక టెండర్ విషయాలు ఒక పంచాయతీ చేసినట్టు కానీ ఒక సెటిల్మెంట్ చేసినట్టు కానీ ఏమన్నా కొండారెడ్డి ఎమ్మెల్యే తెలుగుదేశంలో కానీ ఇతరులు కానీ టెండర్లకు రానిచ్చారా? మీరు రాని కట్టంలో వేడు భయపడి ఇప్పుడు ప్రశాంతంగా జరిగిన కడప టెండర్లలో దాడి జరిగినట్టు మీరు అసత్య ప్రచారం చేస్తారు. ఎవరైనా కొట్టింటే తిట్టింటే మీ దగ్గర వీడియోలు ఉంటే, ఆధారాలు ఉంటే, అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, కడపలో ఎస్పీ ఆఫీస్ ఉంది, మీరు అక్కడ ఫిర్యాదు చేయొచ్చు కదా. మీరు 50 జీపులు తీసుకొని కడప పోయినారు, ఏదో దాడి జరిగిందని మా వాళ్ళని కొట్టాలని. అది చెప్పావు నువ్వు. ఈ కానాల రామచంద్రారెడ్డి అనే పైడాల వ్యక్తి రౌడీ షీటరు. ఆయన రౌడీ షీటరుగా ఉండి ఆయన దౌర్జన్యాలు చేస్తే మా వాళ్ళని ఒక్కరి వల్ల ఏ రౌడీ షీటరు విచారించమనండి. పైడాల రామచంద్రారెడ్డి రౌడీ షీటరా కాదా? వాళ్ళు మనుషులు పిలుచుకొని పోయి వాళ్ళు దౌర్జన్యాలు చేసి దొంగ అనేసేటుంది దొంగే. దయచేసి ప్రసాద్ రెడ్డి గారు, మీ అక్రమాలు అన్ని పొద్దుటూరు ప్రజలకు తెలుసు. మరి నువ్వు అన్ని నిజాయితీగా పనిచేసింటే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాల్సింది. మా పెద్దలు ఎందుకు పడుకున్నావు? నేను దాన ధర్మాలు చేసినా, హాస్పిటల్ చేయించినా, ప్రజలకు ఏదో చేసినా అన్నావు. చేసింటే నువ్వు ఎందుకు గెలిచలే? రాష్ట్రంలో 11 గెలిచినారు. నువ్వు ఫస్ట్ ఉండాలి, ఫస్ట్ వరుసలో గెలుపులో. మళ్ళీ నీ గురించి తెలుసు కాబట్టి దయచేసి ఇప్పటికైనా అసత్య ఆరోపణలు, అబద్ధాలు పెద్దాని మీద కానీ కొండారెడ్డి మీద చేయొద్దు. మీదే అవినీతి సామ్రాజ్యం. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ మీ చేతిలో ఉంది. మళ్ళీ మున్సిపాలిటీ మీద కూడా మీ బామర్ది నువ్వు మాట్లాడతారు. పొద్దుటూరులో కొండారెడ్డి రాజ్యం నడుస్తుందని చెప్పడం చాలా విడ్డూరం. గత 5 ఏళ్లలో రాజారెడ్డి రాజ్యం నడిచింది కానీ ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంది పొద్దుటూరులో కానీ భారతదేశంలో కానీ. కొండారెడ్డి సారు టెండర్ వాళ్ళకు
అడ్డుపడేట్టుకైతే పొద్దుటూరులో ఒక బ్రాండ్ షాప్ గురించి టెండర్ వేయకుండా చేసేవాడు. ఎందుకు చేయలే? అందరూ బాగుండాలి, టెండర్ ప్రతి ఒక్కరికి మేలు జరగాల ఉద్దేశంతోనే బ్రాండ్ షాప్ గురించి అందరికీ స్వచ్ఛందంగా బెసుకోమని చెప్పినాడు. ఈ అసత్య ఆరోపణలు మానుకొని బాగుంటుందని చెప్తాను.